హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నా లాక్స్. చూడండి, టమాటో రసం అండి. టమాటో రసం కోసం చాలా బాగుంటుందండి. ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి, నా స్టైల్లో చాలా బాగుంటుంది. దానికోసం టమోటాలండి. టమాటో రసం కోసం టమోటాలు చాలా ఎక్కువగానే పడతాయండి. నేనైతే ఒక 6 కాయలను అయితే తీసుకున్నాను. చింతపండు అండి, ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. కొత్తిమీర. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, టమాటాలను అయితే కట్ చేసుకొని నలుపుకోవడానికి అయితే టమాటాలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందు టమాటాలు కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇట్లా ముక్కలన్నిటిని అయితే ఇట్లా కట్ చేసుకుంటే మనకి పిసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇట్లనే కట్ చేసుకోండి. ఇదిగోండి, కలిపే దాంట్లోకి బౌల్లోకి వేసేసుకుందాం టమాటా ముక్కలన్నీ. కొంచెం కరివేపాకు కూడా, ఇది కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం రాళ్ళు ఉప్పు అండి. చూడండి, ఇంత టైట్గా బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవడం వల్ల అండి చాలా బాగుంటుంది రసం. ఇట్లా కలుపుకోవాలండి, బాగా నీరు బయటకు వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా బాగా కలుపుకోవాలండి. పిసికినట్లుగా ఇట్లా గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఇంత టైట్గా కలుపుకోవాలి. ఇదిగోండి, దీంట్లోకి మనం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాం కదండి, దాన్ని కూడా కలుపుకోవాలి. బాగా గుజ్జుగా వచ్చేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి, చింతపండుని బాగా కలుపుకున్నాం కదండి. టమాటా పిసుకున్నాం కదండి, దాంట్లోకి పోసేసుకోవాలి. చూడండి, గుజ్జు వరకు పోసుకోవాలండి, పిప్పి రానివ్వద్దు. మనకి రసంలోకి సరిపడన్ని వాటర్ని అయితే పోసుకోవాలండి. పులుపుని బ్యాలెన్స్ చేసుకుంటూ వాటర్ని అయితే పోసుకోవాలి. నేనైతే ఒక 3 గ్లాసులు వాటర్ అయితే పోసానండి. చూడండి, నేనైతే 3 గ్లాసులు వాటర్ని అయితే పోసాను. ఉప్పు పులుపు కరెక్ట్గా ఉందేమో చూసేసుకోండి. దీంట్లో ఉన్న కొంచెం పిప్పి అయితే తీసేయండి. ఇదిగో టమాటాల పైన తొప్పుకుంటుంది కదండి, అదైతే కొంచెం రాకుండా తీసేయండి. మరి మొత్తం అయితే తీసేయొద్దండి, లైట్గా తీసేయండి, కొంచెం బాగుంటాయి. నేనైతే లైట్గా తీసేస్తున్నానండి. చూడండి, నేనైతే కొంచెం ఉప్పు వేసానండి, నాకు సరిపోలేదు. ఇదిగో లైట్గా ఉప్పు అయితే వేసుకున్నాను. దీంట్లో సరిపడని పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కారానికి సరిపడా. మనం కొంచెం మిరియాలు వేస్తాం కానీ కొంచెం ఇవి ఇట్లా వేసుకోండి. కొంచెం లైట్గా గీర వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను మిరపకాయలు కూడా దీంట్లోనే వేసానండి. దీనికోసం నేనైతే రోల్ని తీసుకున్నాను దంచుకోవడానికి. ఏమేమి వేస్తానో చూపిస్తాను చూడండి. కొంచెం కరివేపాకండి, వెల్లుల్లి అండి, వీటిని రెండింటిని కొంచెం దంచేసుకోవాలి. ఇట్లా లైట్గా ఇట్లా దంచుకోవాలండి, చాలా బాగుంటుంది ఇట్లా దంచుకుంటే. 1 స్పూన్ మిరియాలండి, 1 స్పూన్ జీలకర్ర అండి. దంచుకోవాలండి వీటిని కూడా. చూడండి, ఇట్లా కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలండి. ఇంకా దీంట్లోకి వేసేసుకుందాం. చూడండి, మొత్తం ఇట్లా దంచిన దాన్ని దీంట్లోకి వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకోవాలండి. చూడండి, మనం మిరియాల పొడి అన్నీ వేసుకున్నాం కదండి. కారం పులుపు, కారం ఏం వేసుకోలేదండి. పచ్చిమిరపకాయలోంచి ఫ్లేవర్ వచ్చేది, మిరియాలలోంచి వచ్చేది కారం సరిపోతుంది. పులుపు ఉప్పు కరెక్ట్గా ఉందేమో చెక్ చేసుకోండి. ఇంక హీట్ చేసుకుందామండి. గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసాం కదండి, బాగా మెత్తబడేదాకా ఉడకనిచ్చుకుందామండి. అప్పుడు మనకి టమాటో రసం చాలా టేస్ట్గా వస్తాయండి. చూడండి, మనకి ఇది రసం అనేది బాగా తెరిలితేనే టేస్ట్ అనేది, టమాటాలో నుంచి వచ్చే ఫ్లేవర్ అనేది, పచ్చిమిరపకాయల నుంచి వచ్చే ఫ్లేవర్ అనేది మొత్తం దిగితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రాసెస్ చూపిస్తా చూడండి. చూడండి, రసం అయితే ఎంత బాగా మరుగుతున్నాయో చూడండి. ఇట్లా బాగా మరగాలండి రసం, చాలా టేస్ట్గా ఉంటుంది టమాటో రసం ఇట్లా మరిగితే. చూడండి, రసం అయితే బాగా తెరిలాయండి. పచ్చిమిరపకాయ ముక్క కూడా మెత్తబడ్డది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని తిరగమాత పెట్టుకోవాలండి. ఇదిగోండి, తాలింపు కోసం అయితే, రసం కోసం తాలింపు కోసం అయితే నేను ఒక గిన్నెని అయితే పెట్టుకున్నానండి. చూడండి, ఒక కళాయి, చిన్న కళాయిని అయితే పెట్టుకున్నాను. కళాయిని హీట్ అవ్వనివ్వాలండి. 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగాలి.
చూడండి నూనె అయితే హీట్ అయింది. తాలింపు దినుసులు వేసుకుందాం. ఎండుమిరపకాయ అండి. ఎండుమిరపకాయ కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. దంచుకున్న ఎల్లిపాయ అండి, ఒక 4 పీసెస్ వేసుకోండి. కొంచెం అట్లా క్రాష్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది స్మెల్. కరివేపాకండి, కొంచెం కొత్తిమీర అండి. రసంలోకి ఇంకో చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని రసంలోకి పోసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పోసేసుకుందాం. ఇది చూడండి, రసం అయితే చాలా బాగుంటాయండి. ఇట్లా ఒక్కసారి అయితే ఇట్లా చేసుకొని చూడండి, నా స్టైల్లో చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.